ఇతరుల ఆలోచనలకి అనుగుణంగా మనం ప్రవర్తించకూడదు. అంటే మన ప్రవర్తన మన మనసుకి అనుకూలంగా, మన ఆలోచనలకి అనుకూలంగా ఉండాలి తప్ప, ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ, వారు ఏమీ అనుకోకుండా, లేదంటే వాళ్ళకి అనుకూలంగా మన ప్రవర్తనని మార్చుకోకూడదు. అది మన ఆత్మ విరుద్ధంగా ఉంటుంది. మన స్వేచ్ఛకి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి అలా ఆలోచించకూడదు. అంటే మన ప్రవర్తన మన మనసు చెప్పిన విధంగాను, మన ఆలోచనలకి అనుగుణంగాను, మన ఇష్టాలకి అనుగుణంగాను, మన అనుభవాలకి అనుగుణంగాను ఉండాలి. అంతేగాని ఇతరుల ఏమనుకుంటారో అని, ఇతరుల ఆలోచనలకి అనుగుణంగా ప్రవర్తించడం నేర్చుకుంటే, భవిష్యత్తులో ఏమవుతుందంటే, ఇతరులు ఇలా ఆలోచిస్తారేమో అని కూడా దానికి తగ్గట్టుగా ప్రవర్తించే పరిస్థితొస్తుంది. అంచేత మన ప్రవర్తన యొక్క, మన ఆలోచనల యొక్క, మన ఆహ్, ప ఆలోచనలు, ప్రవర్తనల యొక్క ఆహ్, గ స కంట్రోలు ఇతరుల చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితుంటుంది. అలాంటప్పుడు మనల్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంటే మన ప్రవర్తన మన ఇష్టం వచ్చినట్టుగా కాకుండా, ఇతరులకు అనుగుణంగా, ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించడం అలవాటైపోతుంది. ఈ క్రమంలో మనం అనేది కోల్పోవడం కారణంగా మనకేది సంతోషం, మనకేది ఆనందం కలిగిస్తుందో తెలియని ఒక అయోమయ స్థితి ఏర్పడి, అది విచారానికి, దుఃఖానికి, ఒక ఒంటరితనానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రవర్తన, మన ఆలోచనలకి అనుగుణంగా, మన ఇష్టాలకి అనుగుణంగా మనకంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటికి తగిన విధంగా ఉండాలి తప్ప, ఇతరులు ఏం ఆలోచిస్తారు, దాని ప్రకారం ఉండడానికి వీల్లేదు. అలాగే ఇతరులు ఏం ఆలోచిస్తారో నిర్ణయం చేసి, ఆ ప్రకారంగానే మన ప్రవర్తన మార్చుకోవడం గూడా చాలా తప్పు. అంచేత మన ప్రవర్తన, మన ఆలోచనలకి, మన ఇష్టాలకి, మన అనుభవాలకి అనుగుణంగా ఉన్నట్లయితేనే మనము సంతోషంగాను, స్థిరంగాను, భద్రతగాను ఉండగలుగుతాం. అసలు ఎందుకు ఈ విధంగా ఇతరులకి తగ్గట్టు ఆలోచించడం, ఇతరులకి తగ్గట్టు ప్రవర్తించడం అని మనసులో ఆలోచన వస్తుంది అన్నట్లయితే, మళ్ళీ ప్రతి మానసిక సమస్యకి మనం బాల్యంలోనే మనకి సమాధానం దొరుకుతుంది. బాల్యంలోకి వెళ్లి చూసినట్లయితే, బాల్యంలో పెంపకంలో అనేక లోపాలు జరిగి ఉండాలి. ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేసి ఉండాలి. ఆ వ్యక్తిని పట్టించుకోకపోయి ఉండాలి. ఆ వ్యక్తికి విలువ ఇచ్చి ఉండకపోయి ఉండాలి. విలువ లేకుండా పెంచి ఉండాలి. కఠిన నియమ నిబంధనల మధ్య పెంచి ఉండాలి. వీటి వలన ఒక అభద్రత, ఒక స్వీయ చేతన, వీటి వల్ల అసమర్థత, ఈ అసమర్థత కారణంగా ఆహ్, ఆత్మన్యూనతా భావం, ఇతరులే అధికులన్న భావం ఏర్పడ్డం. దాన్నించి మన ఆలోచనల కన్నా గూడా ఇతరుల ఆలోచనలే గొప్పవని మనకనిపించడం. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మనం ప్రవర్తించినట్లయితే వాళ్ళ నుంచి మనకేదో భద్రత లభిస్తుంది. వాళ్ళ నుంచి మనం మెచ్చుకుంటారు. మనకి దూరం అవ్వరు అని ఈ విధమైనటువంటి మనస్తత్వం ఏర్పడడం మనం గమనిస్తాం. అంటే ఒక రకంగా ఇది యజమాని, బానిస సంబంధం అన్నమాట. ఈ బానిస మనస్తత్వం ఏర్పడడానికి బాల్యంలోనే కారణాలు మనం చూడొచ్చు. అనేక రకమైనటువంటి లోపాలు ఇంట్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఒక బానిస మనస్తత్వం ఏర్పడడం, ఇతరులే అధికులన్న భావన ఎప్పుడైతే మనసులో వచ్చిందో దాని నుంచి ఇన్ఫీరియారిటీ ఏర్పడి, నేను శూన్యము అనే భావం ఏర్పడి, నేను ఏమీ లేననే భావం ఏర్పడి, ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడే మనస్తత్వం ఏర్పడి, సొంత తెలివితేటలు నశించి, బుద్ధి నశించి, ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళే ఎప్పుడైతే ఇతరులే గొప్పవారన్న భావన మనసులో ఉందో, తప్పనిసరిగా అక్కడ బానిస మనస్తత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంచేత ఇతరుల ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కోరిన ప్రకారం మనం చేయవలసి వస్తూ ఉంటుంది. ఇక్కడ మన అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇతరుల సంతోషమే మన సంతోషం అయిపోతుంది.
మన సంతోషం అనేది మనకి తక్కువగా కనబడుతుంది. మన వ్యక్తిత్వం మనకి శూన్యంగా కనబడుతుంది. ఒక పక్క మన సంతోషం, మన ఆనందం కూడా ఇతరుల చేతుల్లో ఉంటుంది. ఏమవుతుందంటే మనం చిన్నవి ఏమన్నా సాధించినా గూడా దాని తాలూకు ఆనందాన్ని పొందాలంటే అది ఇతరులు మెచ్చుకోవాల్సిన పరిస్థితొస్తుంది. ఇతరులు గుర్తిస్తేనే అది ఆనందం అనే పరిస్థితొస్తుంది. ఇతరులు గుర్తించకపోతే దాని నుంచి మనం ఆనందం పొందలేం. అది విజయం అయినప్పటికీ కూడా, చిన్న చిన్న విజయాలు సాధించినప్పటికీ గూడా, అది ఎవరు గుర్తించకపోతే దాన్ని మనమే కేర్ చేయని పరిస్థితొస్తుంది. పరిగణనలో తీసుకోవాలని పరిస్థితొస్తుంది. అంచేత వీటన్నిటిని కూడా ఈ రకమైన మనస్తత్వాన్ని సవరించుకు తీరాలి. మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉండాలి. సొంత ఆలోచన విధానం ఉండాలి. ఒకవేళ బాల్యంలో లోపాలు జరిగున్నట్లయితే అవే లోపాలతో జీవించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల నుంచి పేదరికం వచ్చుంటే అదే పేదరికాన్ని గూడా కంటిన్యూ చేయకూడదంటారు. నువ్వు మారొచ్చు, నువ్వు ధనాన్ని సంపాదించుకోవచ్చు, నువ్వు ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అదే క్రమంలో అవే మానసిక లక్షణాలను కొనసాగిస్తూ ఎందుకుండాలి? వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఆ రకమైన ఆలోచనా విధానాన్ని ఆప్ చేయాలి. బాల్యంలో జరిగినటువంటి లోపాన్ని సరిదిద్దుకోవాలి. దానికి మనస్తత్వ శాస్త్రం సహకరిస్తుంది. సైకాలజిస్టులు సహకరిస్తారు. ముందసలు లోపాన్ని గుర్తించి, నేను ఈ రకంగా ప్రవర్తిస్తున్నాను. నా ప్రవర్తన ఇతరుల చేతుల్లో ఉంది. నా ఆనందం ఇతరుల చేతుల్లో ఉంది. నా సర్వస్వం ఇతరుల చేతుల్లో ఉంది. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే నేను ప్రవర్తిస్తున్నాను. వాళ్ళు ఏం ఆలోచిస్తారో అని గూడా నేనే ఆలోచిస్తూ దానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నాను. ఈ రకమైనది నాకు అసౌఖ్యంగా ఉంది. అసౌకర్యంగా ఉంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి అని అనిపించినప్పుడు తప్పనిసరిగా ఆ మనస్తత్వాన్ని మార్చుకు తీరవలసిందే. వాటికి మూలమైనటువంటి మానసిక సమస్యల్ని ఛేదించవలసిందే. దానికి వ్యక్తిగతమైనటువంటి స్వీయ అభిమానం, స్వీయ ప్రేమ చాలా అవసరం. ఇంచేతంటే వాటి లోపం కారణంగానే మనం ఇతరులను అధికంగా భావించడం జరుగుతుంది. కాబట్టి దానికి విరుగుడుగా మనల్ని మనం అధికంగా ప్రేమించుకోవటం, అభిమానించుకోవటం తప్పనిసరిగా చేసి తీరాలి. మన పట్ల మనకు అభిమానం ఉండాలి. ప్రతి అంశంలో గూడా అభిమానం కనపడుతూ ఉండాలి. తల దువ్వుకోవడం దగ్గర నుంచి, బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి, తిండి తిప్పలు ఏవైనా సరే, మన పట్ల మనకున్న శ్రద్ధ, ఆసక్తి కనపడుతూ ఉండాలి. ప్రతి లేచిన దగ్గర నుంచి పడుకునే మనకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మన శ్రద్ధాశక్తులు కనబడుతూ ఉండాలి. మన పట్ల మనకు అభిమానం కనపడుతూ ఉండాలి. మనల్ని మనం అంత ఇష్టపడుతూ ఉండాలి. మనల్ని అంత ప్రేమిస్తూ ఉండాలి. మన గురించి మనం బతికే ఆలోచన విధానం రూపొందించుకోవాలి. అసమర్థత ఉంటే దాన్ని పోగొట్టుకోవాలి. సామర్థ్యాన్ని పెంచుకునే విధానాలు ఆలోచించాలి. సొంతగా ఏదన్నా ప్రతిభ ఉన్నట్లయితే వంశపారంపర్యంగా వచ్చే ప్రతిభలుంటాయి. వాటిని పట్టుకుని అందులో ప్రతిభను సాధిస్తే, అందులో కష్టపడితే, అందులో శ్రమిస్తే తప్పనిసరిగా అది ఒక మార్గం అవుతుంది. తప్పనిసరిగా అది వంశపారంపర్యంగా వచ్చే అటువంటి శక్తులు నిర్ధారణమై ఉంటే అవి మేలుకుంటాయి. అవి జీవిత మార్గాన్ని నిర్దేశిస్తాయి. మన వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. మన ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అభద్రతని పోగొడతాయి. స్వీయ చేతని పోగొడతాయి. మానసిక సమస్యలను కూడా ఛేదిస్తాయి. అంచేత స్వీయ ప్రతిభ ఉన్నట్లయితే వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. అవి కనుగొనలేని పక్షంలో ఏదైనా ఒక అంశాన్ని మనకున్న మానసిక స్థితి ప్రకారం ఇష్టపడి దానిలో కృషిని కొనసాగించాలి. దానిలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. సర్వశక్తులు ఒడ్డాలి. ఆ విధమైనటువంటి కృషి చేసి ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక సమస్యలు తొలగిపోతాయి. మనకి తగ్గట్టే మన ప్రవర్తన రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఇతరులకు అనుగుణంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఆలోచనే రాదు. మన ఆలోచనకు తగ్గట్టయినా మనం ప్రవర్తించడం జరుగుతుంది. జ్ఞానానికి సంబంధించిన అంశాలను పెంచుకోవడానికి అనేక అవకాశాలున్నాయి. పుస్తకాలు చదవచ్చు, జీవిత చరిత్రలు చదవచ్చు. జ్ఞానాన్ని పెంచే అక్బర్, బీర్బల్ కథలున్నాయి. నజరుద్దీన్ షా కథలున్నాయి. తెనాలి రామకృష్ణ కథలున్నాయి. భేతాళ కథలున్నాయి. చిక్కు ప్రశ్నలు లాంటివి ఉన్నాయి. రిడిల్స్ ఉన్నాయి. పజిల్స్ ఉన్నాయి పుస్తకాల్లో. సుడోకు లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేధాశక్తిని పెంచేటువంటివి. ఇవన్నీ చేసినట్లయితే తప్పనిసరిగా మానసిక వ్యాయామాలు కాబట్టి వీటిని చేసినట్లయితే మనసు బలోపేతం అవుతుంది. ఎప్పుడైతే మనసు బలోపేతమైందో బలహీనమైనటువంటి మనస్తత్వ పెత్తన నుంచి బయటపడచ్చు. బలమైనటువంటి మనం అనుకునే మన మనస్తత్వాన్ని
అనుగుణంగా మన ప్రవర్తన రూపుదిద్దుకోవచ్చు. వాటికి వ్యక్తి యొక్క స్వయం కృషి చాలా అవసరం. సమస్యను గుర్తించి వాటిని పోగొట్టుకోవాలనే ప్రయత్నం వ్యక్తి స్వయంగా చేసి తీరాలి. దానికి మార్గదర్శకత్వం ఓ సైకాలజీ ఇస్తుంది. కానీ వ్యక్తే తన కష్టాల నుంచి తను బయటపడి తీరాలి తప్ప, ఇందులో ఇతరుల సాయం కోరినా దొరకని పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తే పూనుకుని సాయం చేస్తున్నట్లయితే, అప్పుడు నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క శ్రమని, నీ యొక్క ఇష్టాన్ని, అభిమానాన్ని చూసి అప్పుడు ఇతరులు సాయం చేసే అవకాశం ఉంటుంది. ప్రకృతి కూడా నీకు సాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇతరులకి అనుగుణంగా మన ఆలోచన విధానం ఉన్నట్లయితే తప్పనిసరిగా సవరించుకు తీరాలి. మనకి మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన అభిమానాలకి, మన వ్యక్తిత్వ లక్షణాలకి తగ్గట్టుగానే మన ఆలోచన విధానం, మన ప్రవర్తన ఉండేలాగా మారి తీరాలి.